హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజుకి వచ్చేసి మన బర్డ్స్ 26. సో 26 డేస్లో మనం చేసే మేనేజ్మెంట్ ఏంటంటే, సో ఇప్పుడు ఇది వచ్చేసి మంత్ మనకు ఫిబ్రవరి. సో ఫిబ్రవరి మంత్లో కూడా మనకు మార్నింగ్ టైం కొంచెం కూలే ఉంటుంది. సో మధ్యాహ్నం పూట, సో ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. సో ఈ టైంలో కూడా కొంచెం వేడి అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా వేడి స్టార్ట్ ఉన్నప్పుడు మనం చేసే పనులు ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మన ఈ ఫీడర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ ఫీడర్లు అనేటివి మనము ఈ ఫీడర్లు హైట్లో పెట్టుకోవాలి. సో అంటే ఫీడర్లు లేపుకోవాలి అన్నీ, షెడ్ మొత్తం ఫీడర్లు అనేటివి మనం సో మార్నింగ్ 10కో లేకపోతే 11 కన్నా 12 కన్నా ఇట్లా లేపుకోవాలి. సో లేపుకొని మళ్ళీ ఈవినింగ్ మనం ఫీడ్ అయితే ఎప్పుడైతే వస్తామో ఆ టైంకు మనం ఫీడర్ను దించుకొని ఫీడ్ పోసుకోవాలి. సో ఎందుకు లేపుకోవాలని అంటే, ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు వేడి అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఫీడ్ ఇంటేక్ చేస్తాయి. సో ఫీడ్ ఇంటేక్ చేసినప్పుడు సడన్గా మోర్టాలిటీ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. సో అందువల్ల మనం ఏం చేయాలంటే ఫీడర్లు అన్నిటిని లేపుకోవాలి. సో అలా లేపుకున్నట్టయితే మనకు ఈ మోర్టాలిటీ అనేది తగ్గుతుంది. సో అందువల్ల నేను కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దామని నేను కూడా అనుకుంటున్నాను. సో మీరు కూడా స్టార్ట్ చేస్తారని నేను కూడా కోరుచున్నాను. మీ షెడ్ కూడా సేమ్ ఇదే డేస్, ఇన్ని డేస్ అయితే అది కూడా 28, 25, 26 డేస్ అయితేనే ఇలా లేపుకోవాలి. సో మామూలుగా నార్మల్గా చిన్నపిల్లలు ఉంటే ఏం కాదు, చిన్న 20 దాకా ఉన్నా కానీ ఏం కాదు. 25 తర్వాతనే, ఎందుకంటే బర్డ్స్కి అనేది 25, 30 దాకా కూడా కంట్రోల్ చేసుకుంటుంది, కానీ 30 తర్వాత దాని బాడీకి కంట్రోల్ చేసుకోదు. సో అన్ని విధాల దానికి సేఫ్ ఉంటేనే ఆ చిక్స్ అనేటివి, ఆ బర్డ్స్ అనేటివి ఉంటాయి. సో అదేవిధంగా మనం ఏంటంటే ఈ లిటర్ మాత్రం కంపల్సరీ డైలీ రాకింగ్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. సో ఈ లిటర్ వల్లనే మెయిన్ ఒకటి వచ్చేసి ఏంటంటే, మునికైతే మనం ఏ విధంగా మంచిగా క్లీన్ ఉంచుకుంటామో అప్పుడే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.